కాబట్టి మేము ఎంతో సంతోషంగా మీకు చెప్పిన మాట ప్రకారం క్యాష్ ప్రైజ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. మీరు పట్టుబట్టి సాధిస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు చాలా శుభదినం, సంతోషదాయకమైన రోజు. చిన్నారులందరూ చిరునవ్వులతో ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీ చైతన్య కుమార్ రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, చిత్తూరు డిస్ట్రిక్ట్. అలాగే దగ్గర అట్లా చూడండి సార్. మేడం రెడీ. ఫోర్ 436 మార్క్స్. $486, 490కి మనము 1 lakh ఇస్తామన్నాము. అయితే పాప మా అమ్మాయి కష్టపడింది, అయినా తగ్గింది 2 మార్కులు 4 మార్కులు. అయినా అమ్మాయికి 50,000 ఇవ్వాలని నేను డిసైడ్ చేసిన. కాబట్టి తప్పకుండా స్టేజ్ పైకి రావాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఒక సెకండ్ లో రావాలి, పరిగెత్తి త్వరగా రండి. అట్టే రండి అందరూ రండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. విషయం ఇంకా 6 మెంబర్స్కి 436 బైపీసీలో వచ్చిండాలి, ఇద్దరికి ఎంపీసీలో కూడా 466 వచ్చిండాలి. ఇది కొంచెము బాధాకరము, ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడి ఎగ్జామ్ రాశారు. 434 ఇద్దరికి వచ్చింది. దురదృష్టం వల్ల వాళ్ళకి పెరగలేదు. వాళ్ళకి నేను మాట ఇస్తున్నా, మీరు సెకండ్ ఇయర్లో 436 తెచ్చుకుంటే డెఫినెట్ మీకు కూడా నేను ప్రైజ్ ఇస్తాను. ఎందుకంటే బైపీసీలో ఇద్దరు, రోషిని, జయశ్రీ, వాళ్ళిద్దరికి వస్తాయని మేము కూడా ఎన్నో ఆశలతో ఉన్నాము. గురువులందరూ కూడా రాలేని దానికి బాధపడుతున్నాం. అయితే అదృష్టం అనేది కూడా కొందరిని వరిస్తూ ఉంటుంది. అయినా జీవితంలో కష్టానికి ఫలితం అనేది ఎప్పుడూ ఉంటుంది. కష్టపడితే డెఫినెట్గా ఫలితం వస్తుంది. తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలంగా మీరు ప్రతిరోజు కష్టపడండి, ప్రీ ప్లాన్ వేసుకోండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే మాదిరి సమావేశం పెట్టి ఎవరికైతే బైపీసీ, ఎంపీసీ, సిఈసీలో 490, బైపీసీలో 436, 37, ఎంపీసీలో 466, 67 అది రీచ్ అయితే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళందరూ గమనించండి. ఇంకా మొన్న బాయ్స్ నాతో ఛాలెంజ్ చేశారు, నెక్స్ట్ ఇయర్ మేము తెచ్చి చూపిస్తాం సార్ అని. కాబట్టి ఇక్కడ బాయ్స్కు గర్ల్స్కు పోటీ పెడుతున్నాం. ఏరా బాయ్స్ రెడీనా? ఓకే, థ్యాంక్ యూ. గర్ల్స్ రెడీనా? ఓకే ఓకే, నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది. కాబట్టి బాగా హార్డ్ వర్క్ చేసి జీవితంలో ఉన్నత స్థాయికి రావాలని, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ కాకుండా సెకండ్ ఇయర్లో, ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చిన వాళ్ళు 400 అబౌవ్ తెచ్చుకునేదానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకు లిస్ట్లో టోటల్ 73 మెంబర్స్ 400 అబౌవ్ వచ్చినాయి.
ఎంపీసీలో 36 మెంబర్స్కు 400 అబౌవ్ సాధించారు. 36. బైపీసీలో 11 మెంబర్స్ 400 అబౌవ్, అంటే 90% అబౌవ్ అని. అదేవిధంగా సిఈసిలో 26 మెంబర్స్, సిఈసిలో 400 పైన వచ్చింది. కాబట్టి ఈ సమావేశంలోని మీకు అందరికి కూడా సన్మానం చేయడం జరుగుతుంది శాలువలతో. దాన్ని మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్టేజ్ పైకి తీసుకొని వచ్చి మీకు కూడా సన్మానం చేస్తారు. ఎవరైతే 400 పైన తెచ్చుకుంటారో వాళ్లకు. అలాగే క్యాష్ ప్రైజ్ సాధించే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు 3 మెంబర్సే సాధించారు, నెక్స్ట్ ఇయర్ 10 మెంబర్స్ సాధించాలి. ఓకేనా? నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మన సార్కు మీరు ప్రామిస్ చేయాలి. ఇప్పుడు మేము గురుదేవులు అందరూ కష్టపడి సరేనమ్మా, మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. సో ఇది జస్ట్ ఈరోజు 4-5 మందికి వచ్చాయి. నెక్స్ట్ టైము 10 మంది 15 మందికి మంచి క్యాష్ ప్రైజ్ రావాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఒక్కటే కాదు, లైఫ్లో మీరందరూ సక్సెస్ఫుల్ కావాలి. అప్పుడే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ అభివృద్ధి చెందుతుంది. మీరు బాగుపడితే అందరూ బాగుపడినట్టే. సో ఆ విధంగా మీ అమ్మానాన్నలందరికీ కూడా మీరు సంతోషాన్ని కలగజేస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ.